10 ఏళ్ళు బీఆర్ఎస్ డెవలప్మెంట్ చేసింది, విజిబుల్గా హైదరాబాద్ కనిపిస్తుంది కాబట్టి ఒక రాజాసింగ్ తప్ప అన్నీ మీరు గెలిచారు. కాంగ్రెస్కి ఒక సీట్ కూడా రాలేదు. హైదరాబాద్ చుట్టుముట్టు ఎంఐఎం 7 పక్కన పెట్టండి. వెల్ఫేర్ మీరు అన్నట్టుగా కేసీఆర్ ఉన్నప్పుడు అవొచ్చాయి ఇప్పుడు రావట్లేదని అంటున్నారు. అభివృద్ధి చేసి వెల్ఫేర్ చేసి ఎందుకు ఓడిపోయాము అనేది ఆత్మవిమర్శ చేసుకుంటే మీకేమైనా రీజన్ దొరికిందా? ఎందుకంటే 25 ఏళ్ల ప్రశ్నలు వెనక్కి తిరిగి చూసుకోవాలి. మోడీ మీద లేకపోతే బీజేపీ మొత్తం అది కాదు. మీ లోపం ఏంటి, మీ రిగ్రెట్ ఏంటి? మా లోపం వల్ల మేము సరిగా ప్రచారం చేసుకోలేదు. ఎలా అంటారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా మన రాష్ట్రంలో ఉండినే కేవలం 5 మెడికల్ కాలేజీలు అండి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సంఖ్యను 32కు తీసుకొని పోయాం. అంటే 28 కొత్త మెడికల్ కాలేజీలు పెట్టాం, 33 కొత్త నర్సింగ్ కాలేజీలు పెట్టాం. కానీ పిల్లల్లో ప్రచారం చేసుకోలేకపోయాం. 1,60,000 గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేశాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, ఇంకా ఇతర సంస్థల ద్వారా. కానీ అసలు ప్రతిపక్షం చేసిన ప్రచారం అసలు ఏమీ కొలువులే భర్తీ చేయలేదు అని. 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం, కానీ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ప్రతిపక్షం చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయాం. ప్రభుత్వ ఉద్యోగులకి 73% జీతాలు భారతదేశంలో ఎక్కడ పెంచలేదు, ఇంత స్థాయిలో అంత పెంచాం. కానీ 1వ తారీఖు జీతాలు ఇవ్వలేదు అని ప్రతిపక్షం చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయాం. సంక్షేమ కార్యక్రమాలు ఇంతకంటే బెటర్ దేశంలో ఎక్కడా లేవండి. 2,000 పెన్షన్లు, 4,000 పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఎక్కడా లేదు భారతదేశంలో. 700 గుజరాత్లో. కానీ పేదలకు చెప్పలేకపోయాం. బీజేపీ కోటేయొద్దు, కాంగ్రెస్ కోటేయొద్దు, ఎందుకంటే ఎక్కడ కూడా వారి పాలిత రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదని చెప్పలేకపోయాం. 24 గంటల కరెంటు, వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. కానీ రైతన్నలకి ఎక్కడా లేదు స్వామి ఇంత గొప్పగా వ్యవసాయం పరిస్థితి అని చెప్పుకోలేకపోయాం. అంటే చేసిన పనిని కూడా ప్రచారంలో ఎఫెక్టివ్గా మేము చెప్పుకోలేకపోయాం. ఎట్లా అంటే, ఒకటి సరే మీడియా మేనేజ్మెంట్లో మేము ఫెయిల్ అయ్యాం. రెండోది కార్యకర్తల్ని కూడా మీరు అన్నట్టు ఇందాక సుశిక్షితులైన వారిగా కిందికి సమాచారాన్ని, ఒక సంస్థాగత నిర్మాణము, సుశిక్షితులైన కార్యకర్తల్ని వారి ద్వారా సమాచారాన్ని కిందికి ప్రజలకు చేరవేయడంలో విఫలమయ్యాం. మూడవది కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక ఆశల పల్లకి ఏదైతే చూపెట్టిందో ప్రజలకి, నేను ఒక మాట అంటాను మూర్తి గారు, దీన్ని అపార్థం చేసుకోకండి. ఇంటలెక్చువల్ బ్యాంక్రప్ట్సీ ఆఫ్ పొలిటీషియన్స్ అండ్ ఎకనామిక్ బ్యాంక్రప్ట్సీ ఆఫ్ పీపుల్. ఇట్స్ డెడ్లీ కాక్టైల్ అండి. నేను సామాన్యుడిని తప్పు పట్టను, పేదల్ని తప్పు పట్టనండి. ఎందుకంటే పాపం 2,000 వచ్చే కాడ 4,000 వస్తాయంటే ఆశపడితే తప్పులేదు. కేసీఆర్ ₹1,00,000 ఇస్తున్నారు బిడ్డ పెళ్లికి, నేను దాని మీద తులం బంగారం ఇస్తానంటే ఆశపడ్డారు, తప్పులేదు. రైతులు కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తానంటే ఆశపడ్డారు. కేసీఆర్ దళితులకు 10,000 ఇస్తే, 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తానంటే ఆశపడ్డారు. వాళ్ళని ఎట్లా తప్పు పడతాం? ఇంత జరిగితే కూడా 4 లక్షల ఓట్లతోనే మా ఓటమి. నేనేమంటానంటే, అందుకే పార్టీకి భవిష్యత్తు ఉజ్వలంగా ఉందని చెప్పే కారణమే అది. ఇవాళ ఒకటి వాస్తవం మూర్తి గారు, మనం ఎప్పుడైనా కొంతకాలం గడిచిన తర్వాత వి టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. ఏముందిలే, వీళ్ళే కదా, 2 సార్లు అవకాశం వాళ్ళకి ఇచ్చాం కదా, ఒకసారి వీళ్ళకి ఇద్దాంలే, ఇన్ని చెప్తున్నారు కదా చేస్తారేమో, కేసీఆర్ 2 సార్లు ఇచ్చాం కదా అనుకోవచ్చు ఒకటి. రెండవది, నిజంగా కూడా మనుషుల నైజం ఏంటంటే, మానవ నైజం అందరిది, మీరైనా నేనైనా, మనం చీకటిని చూస్తేనే వెలుగుని ఆస్వాదిస్తాం, వెలుగు విలువ అర్థమవుతుంది. ఎప్పుడైనా గాడిదని చూస్తేనే మళ్ళీ గుర్రం విలువ కూడా తెలుస్తుంది. ఇవాళ అందుకే కేసీఆర్ విలువ ఇప్పుడు ప్రజలకు ఎందుకు తెలిసి వస్తుంది, కేసీఆర్ గారి ప్రభుత్వం యొక్క సమర్థత ఎందుకు తెలిసి వస్తుందంటే, కాంగ్రెస్ యొక్క అరాచక పాలన చూసిన తర్వాత ఇవాళ ప్రజలకి రోజు రోజుకి మాకు మద్దతు పెరుగుతుంది. మేము ఎక్కడ పోయినా అడుగుతున్నారు, ఏదైనా చేసి కేసీఆర్ గారు తొందరగా మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చేటట్టు చూడండి అయ్యా అని.